బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ ముగిసింది. సుమారు 8 గంటల పాటు సిట్ బృందం విచారించింది. అయితే 2024 సెప్టెంబర్లోనే 3 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేశారన్నారు నవీన్ రావు. ఇవాల్టి విచారణలో భాగంగా గత విచారణలో అడిగిన విషయాలే అడిగారన్నారు. సిట్ విచారణకు సహకరించాం, ఎప్పుడు పిలిచినా విచారణకు రావడానికి సిద్ధమేనన్నారు నవీన్ రావు. గతంలో కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నేను విచారణకు పిలిస్తే హాజరయ్యి 3 గంటల పాటు పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. 2024 సంవత్సరంలో 2024 సెప్టెంబర్లో 3 గంటల పాటు విచారణ చేశారు నన్ను. అదే విషయం మీద తిరిగి ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఉదయం నుంచి అనేక విషయాలు తిరిగి మళ్ళా అవే విషయాలు అడిగారు. కానీ స్పష్టంగా పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను. విచారణకు పూర్తిగా సహకరించాను. ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయం తెలియజేశాను. అయితే మీరు బయట స్పెక్యులేట్ చేస్తున్నట్టు ఇక్కడ ఏదో ఎత్తుకొచ్చాడు నవీను, ఏదో మెషిన్ తీసుకొచ్చాడంట, వాడేదో చేశాడంట, ఇవేవి చర్చకు రాలేవు. నన్ను ప్రశ్నలు కూడా అడగలేదు ఎవరు. అయితే నాకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయా, పార్టీ పరంగా జరిగిన విషయాలు, ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు నాకున్న పరిచయాలు అవి అడిగారు. వాటికి పూర్తిగా నిజాలుగా సమాధానం చెప్పాను. ఫర్దర్ మీరు ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని క్లియర్గా తెలియజేశాను. థ్యాంక్ యూ. నా పాత్ర ఉన్నదనే విషయంలో అడగలేదు. ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి నీకు అని అడిగారు. ఆ విషయాన్ని క్లారిటీగా నాకు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఎక్కువ డీటెయిల్స్ చెప్పకుండా బికాజ్ ఇట్ ఈస్ సబ్ జ్యుడిషియల్ ఫర్దర్ డీటెయిల్స్ చెప్పలేకపోతున్నందుకు సారీ. గతంలో విచారించిన విధంగానే అవే ప్రశ్నలు అడిగి మళ్ళీ తనని విచారించడం జరిగిందని చెప్తున్నారు నవీన్ రావు. మరి నవీన్ రావు విచారణకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం నవీన్ రావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. అయితే 8 గంటల పాటు జరిగిన విచారణలో భాగంగా అధికారులు ఎటువంటి ప్రశ్నలు వేశారు, నవీన్ రావు దగ్గర నుంచి ప్రధానంగా ఎటువంటి సమాధానాలు వచ్చాయి? రత్న, ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రావును కూడా పిలవడం జరిగింది. పిలిచిన అనంతరం విచారణలో భాగంగా దాదాపు 8 గంటల పాటు ఆయన అయితే విచారించారు. 8 గంటలకు పైగా కూడా ఆయన విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విచారణలో భాగంగా అతనికి సంబంధించి వ్యక్తులతో ఎవరైనా సంబంధాలు పెట్టుకున్నారంటే వ్యక్తులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అదేవిధంగా ఆ వ్యక్తులతోటి పరిచయాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ కూడా గతంలో అంటే 2024 సెప్టెంబర్ సమయంలో కూడా నన్ను ఈ విధంగానే విచారణకు పిలవడం జరిగింది. పిలిచిన అనంతరం దానికి సంబంధించి 3 గంటల పాటు నన్ను విచారణ చేశారు. ఎప్పుడైతే ఆ 3 గంటల పాటు ఆ 3 గంటల సమయంలో విచారణ చేశారో అడిగిన ప్రశ్నలే సేమ్ అలాంటి ప్రశ్నలే ఈ రోజు కూడా అడిగారని చెప్పేసి దానికి సంబంధించి సమాధానాలు కూడా ఇచ్చానని చెప్పేసి కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి పొంతలేని ప్రశ్నలు అనేవి అడిగారని చెప్పేసి కూడా ఒక రకంగా మాట్లాడారు. అదేవిధంగా దీనికి సంబంధించి దాదాపు 8 గంటల పాటు నన్ను విచారణ చేసినా కూడా దానికి సంబంధించి నేను సిద్ధంగా ఉండి ఆ తర్వాత దానికి సంబంధించి సమాధానం కూడా ఇచ్చానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మరోసారి పిలిచినా కూడా ఖచ్చితంగా రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగానే అతనికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కావచ్చు, అతను డివైజులు పెట్టి పరికరాలు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశాడని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించి ఎలాంటి అవాస్తవాలు లేవని కూడా ఆయన తెలపడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించే ఈరోజు 8 గంటల పాటు ఆయన్ని విచారించారు. 8 గంటల పాటు విచారణలో భాగంగా దాదాపు ఆయనకు సంబంధించిన ప్రశ్నలు అయితే అడిగినట్టుగా కూడా సిట్ బృందం అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో అడిగిన ప్రశ్నలే సేమ్ అలాంటి ప్రశ్నలే ఈసారి కూడా అడిగారని చెప్పేసి మాత్రం ఆయన అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఎమ్మెల్సీ అయినటువంటి ఈ నవీన్ రావుని విచారిస్తే మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే ప్రజెంట్ సిట్ బృందం ఈ దర్యాప్తు భాగంగా ఆయన అయితే పిలవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైతే ఆయన్ని మరోసారి పిలవడానికి కోసం కావచ్చు, అదేవిధంగా మరోసారి పిలిచే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అతన్ని మాత్రం ఈ రోజు మాత్రమే పిలిచినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పిలిస్తే దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బీఆర్ఎస్ నాయకులంతా కూడా కలిసి బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర అధికారులకు సంబంధించి కావచ్చు, వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆరోపణల నేపథ్యంలోనే నవీన్ రావుకు సంబంధించి ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రావు
ఫోన్ ట్యాపింగ్ చేసే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ చేపించాడని చెప్పేసి దగ్గరుండి చేపించాడని చెప్పేసి కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాని నేపథ్యంలోనే ఈరోజు ఆయనని విచారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విచారణలో భాగంగానే అతనికి సంబంధించి సుదీర్ఘంగా విచారించారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు బృందం విచారించిన నేపథ్యంలోనే అతనికి కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా వ్యక్తులతోటి ఏమైనా సంబంధం ఉందా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరినైనా ఫోన్ ట్యాపింగ్ చేయించారా అనే క్రమంలో కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే పూర్తి సమాధానాలు చెప్పాను. అక్కడ ఎలాంటి అవాస్తవాలు లేకపోవడంతో నేను పూర్తి సమాధానం ఇచ్చానని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ అధికారులు అయితే విచారణ వేగవంతం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో ప్రజెంట్ దర్యాప్తు వేగవంతం చేశారు. వేగవంతం చేసిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఒకరొకరినైతే పిలుస్తూ విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రత్న. కాబట్టి దానికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన విచారిస్తే మరికొంతమంది బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఈరోజైతే ఆయన విచారణ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది రత్న.